హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. తమిళనాడులో విజయ్ గారు ఆయన విజయ్ కేతనం ఎగరేశారు. ఇంక రేపో మాపో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో, ఇక్కడ మాట్లాడుకోవాల్సిందేంటంటే విజయ్ గారి గురించి కాదు, త్రిష, నటి త్రిష గురించి. ఆవిడ తిరుమలకి వెళ్లారు, దర్శనం చేసుకున్నారు. అది ఎందుకోసం అనేది పక్కన పెడితే ఆవిడైతే మనకి కనిపిస్తున్నారు ఈ మధ్య. ఏ విషయంగా అంటే విజయ్ గారితో వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ ఎప్పుడైతే నాకు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టుకెళ్లారో, ఆ గొడవంతా ఎప్పటి నుంచైతే జరుగుతుందో, తర్వాత త్రిష గారు ఆ విషయాల్లోకొచ్చారు. ఈ ఇల్లీగల్ వ్యవహారాలు అనుకుంటూ ఆయన మీద, విజయ్ గారి మీద అనేక ఆరోపణలు ఇవన్నీ వచ్చాయి. ఇంక వాళ్ళు డైరెక్ట్‌గా ఖండించడం లేదు, అలా అని బలపరచడం లేదు. సరే త్రిషతో ఉంటున్నాము, మేమిద్దరం కలిసి ప్రయాణిస్తాం అన్నట్లుగానే వదిలేశారు. చెప్పి చెప్పకుండా అట్లా వదిలేశారు. ఇప్పుడు డైరెక్ట్‌గా అంటే కొన్ని రోజులు ఆగొచ్చు కదా! ఇంతలోనే కంగారెందుకు కలవడానికి, మాట్లాడడానికి అని ఇన్‌కేస్ ఓడిపోయి ఉంటే అనేవాళ్ళు. కానీ ఇప్పుడేం అనట్లేదు. ఎందుకంటే సక్సెస్ సక్సెస్ అనేది ఏం మాట్లాడిస్తుందో మనందరికీ తెలిసింది. ఇంగ్లీష్‌లో ఒక సామెత కూడా ఉంటుంది. హిస్టరీ ఆల్వేస్ రిటెన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ విన్నర్స్ అని. విన్నర్స్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి చెడున్నా కూడా ఎప్పుడు కంటికి కనిపించదు. ఓన్లీ సక్సెస్ మాత్రమే కనిపిస్తది. సో, ఇప్పుడు త్రిష గారిని ఎవ్వరు ఏమనట్లేదు. ఇంతకుముందయితే ఆవిడ వల్ల ఇలా అయింది, అక్కడేదో ఫ్యామిలీలో చిచ్చు పెట్టారు, అది ఇది అన్నారు. కానీ ఇప్పుడేం మాట్లాడడం లేదు. నేను కూడా ఇప్పుడు ఆవిడని ఏం అనమని చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ పొలిటికల్ సినారియో కూడా కొంచెం మారబోతుంది. దాని గురించి మాట్లాడబోతున్నమాట. ఇప్పుడు విజయ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. ఒక చోట ఖచ్చితంగా రాజీనామా చేయాలక్కడ. అక్కడ చేసి మరొకరు పోటీ చేయడమో ఏదో చేయాలి. ఇప్పుడు త్రిష గారు అక్కడ చేస్తారు. ఆవిడ డిప్యూటీ సీఎం అవుతారు, లేకపోతే మంత్రి అవుతారు. అది ఏదో చెప్తూ ఉన్నారు. సరే ఇప్పుడు త్రిష ఎందుకు చేయాలి? ఇప్పుడు విజయ్ గారి ఫ్యామిలీలో ఇంకెవరు లేరా అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయన కొంచెం ఏజ్డ్ పర్సన్. కానీ ఆయన టాపిక్ అయితే రావట్లేదు. ఆ ప్లేస్‌లో ఖచ్చితంగా విజయ్ గారు రాజీనామా చేసిన తర్వాత ఇంకా దగ్గరగా ఆయనకి క్లోజ్ అంటే త్రిషానే గాబట్టి ఆవిడ చేస్తారు. ఆవిడ చేసి అక్కడి నుంచి గెలుస్తారు అని చెప్పంటున్నారు. ఏమో అక్కడి నుంచి ఒక పక్క స్టాలిన్ ఓడిపోయారు కాబట్టి ఆ ప్లేస్‌లో ఆయన పోటీకి దిగి త్రిషకి అపోజిట్‌లో ఆయన గెలిచినా చెప్పలేం గానీ మోస్ట్‌లీ అక్కడ ఆల్రెడీ విజయ్‌కే ఇచ్చారు గాబట్టి విజయం అనేది మేబీ ఆయన ప్లేస్‌లో ఈవిడ చేస్తారు గాబట్టి అంత నెగటివిటీ కూడా ఏమీ లేదు గాబట్టి త్రిషకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడేంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది త్రిషకి. సో, ఆవిడ అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తారని. ఇప్పుడు ఆవిడని ఎలా పోలుస్తున్నారు అంటే జయలలిత గారితో పోలుస్తున్నారు. సో, కంపారిజన్ సెట్ అవుతుంది. మనము ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. విజయ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పోల్చొద్దన్న పోలికలు కనిపిస్తాయి అన్న విషయం మీదే. ఇక్కడ కూడా పోల్చొద్దు అనుకున్నా కూడా కొన్ని పోలికలు జయలలిత గారితో కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆవిడ డాన్సర్. ఒక సైడ్ క్యారెక్టర్ చేశారు. తర్వాత ఒక పెద్ద హీరోయిన్ అయిపోయారు. అంటే ఎవ్వరు అసలు టచ్ చేయలేనంత గొప్ప హీరోయిన్ లాగా. ఇప్పుడు త్రిష గారిలాగే. త్రిష గారు ఒక టైంలో ఆవిడ సూపర్ స్టార్ హీరోయిన్ మాట. ఇప్పుడు జయలలిత గారు కూడా అప్పట్లో అంతే. అలాగా ముందు వాళ్ళు ఒక రకమైన తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత స్లోగా వాళ్ళకంటూ ఒక మంచి రికార్డ్ క్రియేట్ చేసుకోగలిగారు. అలాగే ఇప్పుడు ఎందుకు పోలుస్తున్నారు అంటే సేమ్ ఎంజీఆర్ గారికి వాళ్ళ వైఫ్ కాదు జయలలిత గారు. ఇక్కడ కూడా విజయ్ గారికి వైఫ్ కాదు త్రిష. కాకపోయినా సేమ్ అలాంటి పొజిషనే వచ్చే సిట్యుయేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ ప్లేస్‌లో రాజీనామా చేస్తే ఈవిడని పెట్టడమో, లేకపోతే ఇంకో బాధ్యతలో ఏదో అప్పచెప్పుకొని సో, ఇంకొంచెం డెడికేటెడ్‌గా వర్క్ చేయగలిగే వాళ్ళు, మన అనుకుని పని చేయగలిగే వాళ్ళలో త్రిష గారు ముందు ప్లేస్‌లో కనిపిస్తున్నారు కాబట్టి విజయ్ గారికి ఆ రకంగా ఆవిడని ముందుకు తీసుకెళ్తారు. అప్పుడు కూడా అంతే జయలలిత గారిని ఎంజీఆర్ గారు ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఒక పార్టీలో ఉండి తర్వాత మళ్ళీ ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళ వైఫ్ కాకుండా సిట్యుయేషన్ ఏంటంటే జయలలిత గారు దాన్ని టేకప్ చేశారు. తర్వాత ఆవిడ ముందుకు తీసుకొని నడిపించుకుంటూ వెళ్లారు. ఆవిడ సీఎంగా తమిళనాడు ప్రజలకి ఆవిడ తలైవి అంటూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత వేరే కేసులున్నా లేకపోతే అవినీతి అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఆవిడని విపరీతంగా ఆదరించారు ప్రజలు. తర్వాత ఇప్పుడు ఇక్కడ త్రిష గారి గురించి మాట్లాడుకుంటే ఈవిడ కూడా డైరెక్ట్ వైఫ్ కాకపోయినా ఇప్పుడు విజయ్ గారితో ఆవిడ ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు పాలిటిక్స్‌లో ఆ ఏజ్ రిలేటెడ్‌గా కూడా ఈవిడ సేమ్ కొంచెం బాధ్యతలు అప్పగించినా గానీ చూసుకోగలిగేలాంటి వ్యక్తిగా కనబడుతున్నారు. ముందు పాలిటిక్స్‌లో మరి ఆవిడేమన్నా చక్రం తిప్పుతారేమో చూడాలి. కాకపోతే ఒక త్రిష గారికి ఉన్నట్టుండి ఆవిడ లైఫ్‌లో ఇలాంటి పొలిటికల్ టచ్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు గానీ, ఆవిడ కూడా బహుశా ఇప్పటికి ఊహిస్తున్నారో లేదో తెలీదు. కాకపోతే ఒక గంటన్నర పాటు
ఆయన ఇంట్లో చర్చలు జరిగాయట. మరి ఆ చర్చల్లో ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారని తెలీదు. నార్మల్‌గా మాట్లాడుకొని ఏదో సక్సెస్‌ని ఎంజాయ్ చేశారా? అట్లా మాట్లాడుకొని చక్కగా వెళ్ళిపోయారా? లేకపోతే పాలిటిక్స్ గురించి చర్చొచ్చిందా? ఇప్పుడు వేరే ప్లేస్‌లో రాజీనామా చేయాలి కాబట్టి 2 ప్లేసుల్లో గెలిచారు కాబట్టి ఒక చోట చేయాల్సిందే. అక్కడి నుంచి మరి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఏంటని మాట్లాడుకున్నారా అనేది తెలీదు గానీ, మొత్తానికైతే మాట్లాడి వెళ్లారు. ఏం జరుగుతుందో చూడాలి. పైగా ముందు రోజేమో ఎలక్షన్స్‌కి ముందు తిరుపతొచ్చి దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా చేశారు. విజయ్ గెలవాలని కోరుకున్నారో ఏమో తెలీదు. దాని గురించే ప్రత్యేకించి వచ్చారేమో తెలీదు గానీ, మొత్తానికి 'త్రిష' గారిని ఇప్పటి వరకు మనము ఒక అగ్ర హీరోయిన్‌గా చూసాము. మేబీ ఇంకా ముందు ముందు 'జయలలిత' గారిలాగా ఆవిడని సేమ్ తమిళనాడులోనే అదంతా జరిగింది తమిళనాడులో. ఇప్పుడు ఇది జరగబోతుంది కూడా హిస్టరీ రిపీట్ అన్నట్లుగా మళ్ళీ ఇప్పుడు విజయ్ గారి ఈ ఈ తరంకి ఈయన ఈ టైంలో ఇంకా ఇప్పుడు తర్వాత 'త్రిష' గారు ఇట్లా నడుస్తదేమో అన్న ఒక పోలిక కనబడుతుంది. ఏమవుతుందో చూడాలి. 'త్రిష' గారు ఓపెన్‌గా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి విజయ్ గారు కూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి మేము ముందుకెళ్తున్నాము. ఇలాగ నా ప్లేస్‌లో ఈ ప్లేస్‌లో ఈవిడ పోటీ చేస్తారు. మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేంత వరకు దీని మీద మనకున్న ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నీ వీడవు. త్వరలోనే జరుగుతుంది ఈ పని. ఎక్కువ లేట్ అయితే లేదు. ఎక్కువ కాలం లేట్ చేయడానికి కూడా లేదు కాబట్టి చూద్దాం ముందు ముందు ఎలాంటి సినారియోస్ క్రియేట్ అవుతాయనేది.